రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. బీహార్ నుంచి ధర్మశీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్, ఛత్తీస్గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి సుభాష్ బారలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాసా బాండాగే, ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్, పశ్చిమ బెంగాల్ నుంచి సమీక్ భట్టాచార్య, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పిఎన్ సింగ్, డాక్టర్ సుధాంశు త్రివేది, చౌదరి తేజ్బీర్ సింగ్, సాధనా సింగ్, ఆమ్రపాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్లను పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఏడాది మే మొదటి వారంలో 58 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. వారిలో 8 మంది కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఉన్నారు. ఇక 239 మంది సభ్యులు రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 93 ఎంపీలు, కాంగ్రెస్ కు 30 మంది, టీఎంసీకి 13 మంది ఎంపీలుగా ఉన్నారు. ఇక 6 నామినేటెడ్ సభ్యులు సైతం ఉన్నారు. కాగా 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.